הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదినమందు మరి 12 చిన్న ప్రవక్తల్లో 10వ వాడైన హగ్గయి గురించి గ్రంథ విశ్లేషణ చేసుకుంటాం. హగ్గయి 2 అధ్యాయాలు ఉన్నాయి, 38 వచనాలు ఉన్నాయి. The book of Haggai has 2 chapters with 38 verses. దేవుని చేత పంపబడిన ప్రవక్తగా అలక్ష్యంగా ఉన్న యూదులను ప్రేరేపించి యెరూషలేములోని దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయటానికి ప్రవక్తగా ప్రవచనాలు చెప్పి ప్రేరేపించిన ప్రవక్త హగ్గయి. హగ్గయి ఏంటి అర్థం ఏంటంటే పండుగ అంటే క్రీస్తుకు పూర్వం ఒక 520 సంవత్సరాల కాలంలో ఈ పుస్తకం రాయబడింది. హగ్గయి పండుగ, ఫెస్టివల్ అనే మాట. మూల పదం ఏంటంటే దేవుని మందిరం యొక్క పునర్నిర్మాణం. దేవుని మందిరం యొక్క పునర్నిర్మాణం అంశం ఏంటంటే దేవుడు తన ప్రజలతో సన్నిహితంగా ఉండటం. ఇది అంశంగా చూసుకోవచ్చు. 70 సంవత్సరాల బబులోనులో ఉన్న చెర కాలంలో జన్మించిన జెరుబ్బాబెలుతో కలిసి యెరూషలేముకు తిరిగి వచ్చాడు హగ్గయి. జకర్యాకు సమకాలికుడు. 3 ప్రవక్తలు జ్ఞాపకం చేసుకుంటాం. హగ్గయి, జకర్యా, అలాగే మలాకి. ఈ 3 కూడా అంటే యూదుల చెర 70 సంవత్సరాల చెర తర్వాత వచ్చిన వారు, ఆ తర్వాత ప్రవచించిన వారుగా చెప్పవచ్చు ఈ 3 ప్రవక్తల్ని. కాబట్టి జెరుబ్బాబెలుతో కలిసి వచ్చి యెరూషలేములోకి వచ్చి ఆ ప్రజలను సంఘటన చేసి వారిని ప్రేరేపించి దేవుని మందిరం కట్టడానికి ఆయన పూనుకున్నాడు. అయితే 2 అధ్యాయాల్లో, మొదటి అధ్యాయంలో 4 గుంపులు లేక 4 పీపుల్ గ్రూప్స్ అని చూస్తాం. అంటే మానవులు 4 రకాలుగా ఉన్నారు. దేవుని మందిరం పాడైపోయింది, 70 సంవత్సరాల చెరలో ఉన్నారు, వేదన, ఆవేదన, ఆక్రందన, ఎంతో ప్రలాపించారు, దుఃఖించారు, ఏడ్చారు. దేవాలయం లేదు, మందసం లేదు, ఆజ్ఞలు లేదు, యాజకత్వం లేదు. అయినా కూడా ఇప్పుడు స్వేచ్ఛగా వచ్చిన తర్వాత దేవాలయాన్ని, మందిరాన్ని కట్టుకునే సమయము, సందర్భము వచ్చినా కూడా వారి యొక్క నిర్లక్ష్యం వలన కట్టలేకపోయారు. కాబట్టి ఈ యొక్క 2 అధ్యాయాల్లో, మొదటి అధ్యాయంలో ఏంటంటే 4 అంటే ప్రజలు ఎలా ఉన్నారు ఆ గుంపులు చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో దేవుని మందిరం ఎప్పుడైతే కట్టడం ఆరంభిస్తామో అప్పుడు 4 దీవెనలు మనతో ఉంటాయి. జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. The first chapter speaks about the 4 people groups. When we start working in the house of the Lord, we get 4 great blessings. కాబట్టి ఇక్కడ ఇది ఈ ఉన్న 38 వచనాల్లో యెహోవా అనే పదం ఎక్కువగా వస్తుంది. చిన్న పుస్తకము, 2 అధ్యాయాలు గల పుస్తకము. దీంట్లోనే యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట వచ్చేసి 6 సార్లు, యెహోవా అనే మాట వచ్చి 8 సార్లు, యెహోవా వాక్కు 10 సార్లు, ఇలాగా 24-25 సార్లు యెహోవా దేవుని గురించే వ్రాయబడిన చిన్న ప్రవక్తలు. సరే, మొదటి అధ్యాయంలో ఉన్న దేవుని మందిరము పాడైపోయి ఉంది, ఆ మందిరాన్ని కట్టవలసి ఉన్నాము. ఒకళ్ళు ఆత్మీయంగా చూసుకుంటే దేవుని మందిరం అంటే మనమే. 1 కొరింథీ 3:16 అంటాడు కదండి కొలుగారు. ఈ యొక్క అంటే దేవాలయం లాగా శ్రేష్టమైనది నీ ఆలయము, నీ హృదయ ఆలయము. కాబట్టి దేవుని మందిరము కట్టుట అనే మాట ఆత్మీయంగా తీసుకుంటే దేవుని సంఘమును కట్టుట, దేవాలయంలోకి ఆత్మలు సమకూర్చబడుట, సువార్త ప్రకటించుట, రక్షణ సువార్తను ప్రకటించి యేసు ప్రభు రాజ్యాన్ని ఇవన్నీ కూడా దేవుని మందిరం ఈజ్వల్టీ చెప్పుకోవచ్చు. కాబట్టి అంటాడు ఇక్కడ 3:16లో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగుతారు. కాబట్టి
అక్కడేమో వాళ్ళు ఇజ్రాయేలీలు యూదులు, దేవాలయము వాళ్ళు కట్టకుండా ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు అంటే దేవాలయమైన వారి శరీరాలని, వారి సంఘాలని, వారి కుటుంబాలని దేవుని కొరకు వాడకుండా లోకానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి ఆత్మానుసారంగా ఇది ఒక హెచ్చరికగా చెప్పవచ్చు. సరే, 4 గుంపులు నేను చదువుతున్నాను. ముందుగా కీ వర్డ్స్ ఐఎమ్ రీడింగ్ హియర్. హగ్గైలో ద బుక్ ఆఫ్ హగ్గై చాప్టర్ 1 వర్స్ 15. కీ వర్డ్స్ నేను చదువుతున్నాను. వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడినందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతికు తమ దేవుని మందిరము పనిచేయ మొదలుపెట్టారు. ఇది ఒక గుంపు. మొదటి గుంపు ఎక్కడున్నారంటే 2వ వచనం అంటున్నారు, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరాన్ని కట్టించుటకు సమయం రాలేదు. ఒక గుంపు. దేవుని మందిరము అక్కడ పాడైపోయి ఉంటే బానిసత్వం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా మందిరం కట్టకుండా సమయం లేదు, సమయం ఇంకా రాలేదని చెప్పేసి లోకంలో సొంత పనులు చేసుకుంటున్నారు. ఇది చాలా మంది ఈరోజు యేసు ప్రభు మాట చెప్తుంటే వినకుండా సమయం రాలేదు అంటారు. ఏదో ఒక సమయం వస్తుంది, ప్రాణం వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక గుంపు ఏమంటారు, సమయం ఇంకా ద టైమ్ హ్యాస్ నాట్ కమ్. చాలా మంది యవనస్తులు కూడా సమయం రాలేదు అనుకుంటూ ఉంటారు. ఇది గుంపు ఒకటి. 2వ గుంపు ఏంటంటే 4వ అధ్యాయం అంటారు, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇంట్లో నివసించడానికి ఇది సమయమా. 2వ గుంపు ఏంటంటే దేవుని మందిరం పాడైపోతే వీళ్ళు ఇల్లు కట్టుకుని సరంబీలు వేసుకొని సంతోషంగా ఆనందంగా గానం చేస్తూ దేవుని మందిరాన్ని కట్టడము నిర్లక్ష్య పెట్టారు. ఇది 2వ గుంపు. సరే, 3వ గుంపు చూస్తే 9వ వచనం అంటాడు, మీరందరూ మీ ఇండ్లు కట్టుకున్నారు, దేవుని మందిరం పాడైపోయింది. ఒక గుంపు సమయం లేదన్నారు, ఒక గుంపు చక్కగా సరంబీలు వేసుకుని ఆనందంగా ఉన్నారు. 3వ గుంపు ఏం చేస్తారంటే వారి ఇల్లు వాళ్ళు కట్టుకుంటున్నారు. అయితే 4వ గుంపు ఏంటంటే సైన్యములకు అధిపతి తమ దేవుని మందిరము పనిచేయ మొదలు పెట్టేది. ఎంత మంచి మాట అండి. ద 4th గ్రూప్ ఇస్ ద గ్రేట్ గ్రూప్. ఈ 4వ గుంపు, నువ్వు ఏ గుంపులో ఉన్నావో తెలుసుకో ఈరోజు. తర్వాత 2వ అధ్యాయం అద్భుతంగా ఏంటంటే ఈ 15వ వచనంలో చేసిన దేవుని మందిరాన్ని కట్టడాన్ని ఆరంభించారు. కాబట్టి 2వ అధ్యాయం అంతా కూడా దేవునిలే కనపడుతున్నాయి. చాలా అద్భుతంగా ఉంటుంది హగ్గై అండి. చాలా అద్భుతమైన పుస్తకం. పండుగ, పేరులో పండుగ, వాక్యంలో పండుగ, జీవితంలో పండుగ, దేవుని మందిరము కట్టడంలో పండుగ, దేవుని సువార్త వ్యాప్తి చేయటంలో పండుగ. కాబట్టి ఈ 2వ అధ్యాయం రాగానే ఎలా ఉంటుందంటే 4 అద్భుతమైన శ్రేష్టమైన దీవెనలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. నేను చదువు 2వ అధ్యాయము 7 నుంచి లేకుంటే 4వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. ఎప్పుడైతే వాళ్ళు 4 నుంచి 9 వరకు చూస్తే 4 అద్భుతమైన దీవెనలు ఉన్నాయి. ఐఎమ్ రీడింగ్ చాప్టర్ 2 వర్స్ 4. నేను చదువుతున్నానండి. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబాబెలు ధైర్యం తెచ్చుకోము, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకోము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతికు యెహోవా వాక్కు. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్ అండి. 4వ గుంపు దేవుని మందిరం కట్టడం ఆరంభించారు. ఎవరైతే దేవుని మందిరం కడతారో, ఆత్మీయంగా దేవుని కొరకు దేవాలయం లాంటి మనుషుల్ని సంపాదించుకొని దేవుని రాజ్యం విస్తరిస్తారో వాళ్ళకి మొట్టమొదటి దేవుని అంటే గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధి ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు కదా, నేను మీతో ఉంటాను, తోడుగా ఉన్నాను. 2వ బ్లెస్సింగ్ చూస్తే, సెకండ్ బ్లెస్సింగ్ ఏంటంటే నేను చదువుతున్నాను. 2వది 6వ వచనం చదువుతున్నా. 2:6 ఏంటంటే, మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన దేమునగా, ఇక కొంతకాలం ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును
నేలను నేను కంపింపజేతును. గాడ్స్ పవర్. ఎప్పుడైతే దేవాలయం కడతామో, ఎప్పుడైతే యథార్థంగా పరిశుద్ధమైన చేతులతో, పరిశుద్ధమైన మనసుతో రక్షించబడిన వారు దేవాలయ పనిలో ఉంటారో వారితో అంటాడు, నా సన్నిధి నీతో ఉంటుంది, నా శక్తి కూడా నీతో ఉంటుంది అంటాడు. మూడవది ఏంటంటే 7వ వచనం నేను చదువుతున్నానండి. 7వ వచనాన్ని అంటున్నాడు. 7వ వచనం అంటాడు, నేను అన్యజనులందరినీ కదలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. మూడవది ఏంటంటే దేవుని మహిమ వస్తుంది, దేవుని సన్నిధి. రెండవది దేవుని శక్తి. మూడవది దేవుని యొక్క మహిమ. ద ఫోర్త్ బ్లెస్సింగ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ వర్డ్స్ 9. ఈ 9వ వచనంలో 4వ అద్భుతమైన దీవెన కనబడుతుంది. నేను చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ హగ్గై చాప్టర్ 2 వర్డ్స్ 9. ఈ కడుబరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యులకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపునగ్రహించదను. ఇదే సైన్యులకు అధిపతి యెహోవాకు. 4వది ఏంటంటే దేవుని సమాధానం. వాక్యం వింటున్న నీవు, మన పితరులు ఇజ్రాయేలీయులు దేవుని మందిరం పాడైపోతున్నప్పుడు వారు సమయం లేదని సమయం వ్యర్థపరిచారు. 2వ గుంపు సరంబి వేసుకొని సంతోషం ఆనందాలతో ఉన్నారు. 3వ గుంపు వారి ఇల్లు వాళ్ళు కట్టుకున్నారు. 4వ గుంపు కలిసి మందిరం కట్టడం ఆరంభించారు. అద్భుతమైన 4 దీవెనలు ప్రభు వారికి ఇస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఏంటంటే దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క సమాధానము. వాక్యం వింటున్న ప్రియ సోదరుడా సోదరి, దేవుని మందిరం నిర్మాణం అంటే ఏంటంటే రక్షించబడిన నీవు రక్షణ లేని వారి కొరకు వెళ్ళి వారిని దేవుని మందిరంగా మార్చి వారిని భౌతిక మందిరానికి, స్థానిక మందిరం తీసుకురావాలి. అప్పుడు యేసు ప్రభు రాజ్యము విస్తరించబడుతుంది. హగ్గై ప్రవక్త నీకు నాకు స్ఫూర్తిగా ఉండాలని ఆ వేదన, ఆ పట్టుదల, ఆ కార్యంలో ముందుకు సాగిపోయి 4వ గుంపులో నీవు ఉండాలని, ఆ తర్వాత పొందుకున్న దీవెనలు పొందుకొని యేసు ప్రభు రాజ్యాన్ని విస్తరింపజేయాలని యేసు ప్రభు పక్షంగా మరి విన్నపం చేస్తున్నాను. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన, మా ప్రభువా, మా దేవ, ఆయన ప్రవక్త హగ్గై మాటలు పండుగ అనే మాట తండ్రి ప్రభువా, మరి నాయన చెర నుండి విడుదల పొందిన మా పితరులు వారు తండ్రి దేవాలయ మందిరం ప్రభువా కట్టడాన్ని వారు చేయకుండా నిర్లక్ష్యం పెడుతూ వారి పనులు వారు చేసుకుంటున్నారు. ప్రభువా, ఈరోజు తండ్రి ఎంతో మంది నాయన సేవకులు, సంఘాలు ప్రభువా, మరి నాయన క్రైస్తవుల విశ్వాసులు తండ్రి దేవుని పని చేయకుండా ఉన్నారు తండ్రి. 4 గుంపులు మా మధ్య ఉంచావు ప్రభువా. తండ్రి సమయం లేదనే గుంపు, సరంబి వేసుకున్న గుంపు వారి ఇల్లు వాళ్ళు కట్టుకున్నారు. 4వ గుంపు వారు కలిసి వచ్చారు, మందిరం కట్టారు. ప్రభువా, అద్భుతమైన దీవెనలు తండ్రి, నీ సన్నిధి, నీ శక్తి, నీ మహిమ, నీ సమాధానం ఇచ్చారు ప్రభువా. ఈరోజు వాక్యం వింటున్న వారితో కూడా ప్రభువా నీ సన్నిధి తండ్రి, నీ శక్తి, నీ మహిమ, నీ సమాధానం ఉంచువంటే మేము కలిసి ప్రభువా సార్వత్రిక సంఘాలు ప్రతి క్రైస్తవుడు కలిసి నీ యొక్క మందిర నిర్మాణం ప్రభువా నీ రాజ్యాన్ని విస్తరించే వాళ్ళు సహాయం చేయమని వందనాలు తెలియజేస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, సంతృప్తి మనకు, మన బిడ్డలకు ప్రభు డాక్టర్ పర్యంతం తోడేండును గాక. ఆమేన్, ఆమేన్. షాలోమ్, బ్లెస్సింగ్ టు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక.